Welcome to A6 News. This is Priya. కర్మన్ఘట్ పరిసర ప్రాంతంలో ఒక యువత ముందుకు వచ్చి చదువుకోవడము ఉద్యోగమే కాకుండా పారిశ్రామిక రంగం వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు అనిక్యూ స్టూడియోని మరి చాలా అద్భుతంగా ఈరోజు మా మిత్రుడు తమ్ముడు మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చిండు. ఇది 46వ స్టూడియో అనుకుంటా ఈ హైదరాబాద్ మొత్తంలో ఫ్రాంచైజీలో. చాలా అద్భుతంగా అది రన్ అవ్వాలి. అలాగే ఇలాంటి యువకుడిని చూసి యావత్ గిరిజన బిడ్డ ఎక్కడున్నా మనం కూడా ముందు స్థాయిలో వ్యాపార రంగంలో ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చే విధంగా, కొంతమందిని జాబ్ లేదు, జాబ్ వస్తేనే మేము బతుకుతాం అనే కోణంలో కాకుండా వ్యాపార రంగంలో కూడా మేమేం తక్కువ కాదు, వ్యాపార రంగంలో ముందు స్థాయిలో వెళ్తాం, ముందు స్థాయిలో పోయి ఈ యొక్క దేశంలో పెద్ద స్థాయిలో పోయే రకంగా ఒక చిన్న స్టెప్ వేసిండు ఈరోజు తమ్ముడు. చాలా అద్భుతం. భగవంతుడు ఆయనకు ఇంకా అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. నరేందరు ఆయన ఇద్దరు కలిసి చాలా మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా భగవంతుడు శివలాల్ మహారాజు మేరామయ్య ఆశీస్సులు ఎప్పుడు దండిగా ఉండాలి. అలాగే ఈ ఒకటే బ్రాంచ్ కాదు, ఇంకా 2-3 బ్రాంచులు, వాళ్ళు ఒక 5-6 బ్రాంచులు కూడా వాళ్ళ స్వశక్తితో ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చాలా అద్భుతంగా మంచి ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకు మరి పెద్దలుగా మేము అందరం సహకరిస్తాం. వాళ్ళు ఇంకా పై స్థాయిలో వెళ్ళాలి. ఇంకో 5-6-10 దాకా ఈ స్టూడియోని ఒక బిజినెస్లో మంచి స్థాయిలో పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద యూనిట్ అనేది లేదు. దాన్ని వాళ్ళకి ఆలోచన రావడమే నిజంగా చాలా మంచి శుభపరిణామం. కాబట్టి వాళ్ళకు ఈరోజు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయాలి, చాలా అద్భుతంగా వెళ్ళాలి. జాతిలో ఉన్నటువంటి యువతను మీ దృష్టిగా మీ సైడు మరల్చేట విధంగా మరి ముందుకు రావాలి. మీరు ఈ మొదటి అడిగే కాదు, చాలా అద్భుతంగా ముందుకెళ్ళాలని మరి కోరుకుంటూ మంచి అవకాశం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఘడియ. ఈ ఘడియలో మీరు మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ చేసుకుంటున్నారు. దీనికి మరి శివలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. కొంచెం